జాతి తక్కువ కొడుకులు. ఈ మాట ఎవరినన్నంటే చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద మాట. కానీ అదే బంగ్లాదేశ్ వాళ్ళనంటే చాలా చిన్న మాట, అసలు తప్పే లేదు. జన్మనిచ్చిన తల్లినే చెరపాలనుకునే చెత్తనా కొడుకులు. ఈరోజు వాళ్ళకంటూ ఒక దేశం ఉంది అనంటే అది మనం పెట్టిన భిక్ష. అట్లాంటిది భారతదేశ సానుభూతి పరులని కొట్టి కొట్టి రోడ్డు మీద కాల్స్గా తింటున్నారు. సెవెన్ సిస్టర్స్ అంటారు కదా ఈశాన్య రాష్ట్రాలని, వాటినంట ఇండియా నుంచి కట్ చేస్తారంట. అరే, నీ దేశ జనాభా ఎంతుందో అన్ని ముక్కలుగా నిన్ను నరకగలుగుతుంది ఇండియా తలుచుకుంటే. వీడెవడో మన దేశానికి అప్పియడంట, మనం ఎండుకపోతామట. అరే, మా దేశంలో మైనారిటీలకు ఇచ్చే రేషన్ బడ్జెట్ కూడా ఉండదురా నీ దేశం జీడిపి. 1971లో 30 లక్షల మందిని నరికి నరికి చంపినరు. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు కూడా ఉన్నారు. వాళ్ళ అవశేషాలతోని అక్కడ ఒక మ్యూజియమే ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేదు అలాంటి మ్యూజియం. మీరు చూడొచ్చు, గూగుల్లో మొత్తం పుర్రలే ఉంటాయి అందులో. బంగ్లాదేశ్లో ఏమైతే మనకెందుకు అని అనుకుంటారేమో. జమాత్ ఏ ఇస్లామీ అనే పార్టీ 1941లో ఇండియాలో పుట్టింది. ఈ పార్టీ నినాదం ఏంది అనంటే, ఇండియా ఎందుకు 2 ముక్కలు అవ్వాలి, ఇండియా ఇండియా లాగానే ఉండాలి, పాకిస్తాన్ లాంటిది ఇంకొకటి విడిపోవాల్సిన అవసరం లేదు అని అనేటోళ్ళు అనమాట. అరే, మంచి మాటనే కదా అని కూడా అనుకుంటారేమో. వీళ్ళ ఉద్దేశం ఏంది అనంటే, ఇండియా ఇండియా లాగానే ఉండాలి, కానీ అది ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి అనేదే వీళ్ళ ఉద్దేశం. వీళ్ళ నినాదం కూడా అదే. 1971లో అయినా ఊచకోతల వీళ్ళ చేయి కూడా ఉంది అనే వీళ్ళ పార్టీని బ్యాన్ చేసిండ్రు బంగ్లాదేశ్ లో. 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళా యాక్టివ్ అయింది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ మధ్య బంగ్లాదేశ్ నుంచి లేబర్ మొత్తం మైగ్రేట్ అయ్యి వస్తున్నారు మన దగ్గరికి. అది హోటల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, మొత్తం వాళ్ళే ఉన్నారు. దీని వెనకాల ఉన్నది కూడా వాళ్ళే. ఇప్పుడు మరో నరమేధానికి వాళ్ళు గీకిన అగ్గిపుల్లనే మొన్న దీపు చంద్రదాస్ బహిరంగ హత్య. బంగ్లాదేశ్ ఇదొక దేశం కాదు, భారత్ సంఖలో పుండు. ఇదే ఇవాళటి ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ.